నమస్తే అందరికీ, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు ఎట్లున్నారో అయితే కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ అయితే చేయుల్లి. ఇవాళ ముచ్చట ఏంటంటే కెనడా పైసల గురించి ముచ్చట పెడదాం. ఒకసారి మీకు కూడా చూపిస్తా పైసలు ఎట్లుంటాయి. ఇవైతే బిల్లలు. ఇది 5 సెంట్లు, ఇది 10 సెంట్లు, 25 సెంట్లు, $1, $2. ఇక మన నోట్ల మీద కదా గాంధీ తాత బొమ్మ ఎట్లుంటుందో ఈ దేని మీద కూడా క్వీన్ ఎలిజబెత్ బొమ్మ అట్లుంటుంది. ఇదైతే వచ్చేసి 61 రూపాయి. $2 వచ్చేసి 122 రూపాయలు. దీనికైతే ఒక చాక్లెట్ కూడా రాదు, దీనికైతే ఒక చాక్లెట్ అయితే వస్తుంది. ఇవైతే పేపర్ తోటి వేసిన పైసలు కాదు, ఇవి కొంచెం కవర్ లెక్క ఉంటాయి. ఇవి చినిగాయి, నీళ్ళలో పెట్టినా కానీ నానయి. ఇవేం కావు ఇట్లకి. ఇవి ఇప్పుడు ఇట్లా వేసినా కానీ ఇవి మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంటాయి. చినుగుడు నానుడు అట్లా ఏముండయి. అదే మన పైసల్ని మాత్రం చిన్న ఏమైనా ఇంకొక ఇట్లా చినుగుతుంది. ఇవి అట్లా చినుగాయి, అందుకోసమనే ఇవి ఎట్లా అంటే అట్లా వాడచ్చు. ఇవి మాత్రం కొంచెం డెలికేట్గానే వాడాలి. అటు ఇటు అయితే మాత్రము ఇంకొక ఇట్లా ఎనుగుతుంది. దీన్ని చిన్నప్పుడు మీరు ఎంతమంది అన్నంతో ఇట్లా రాకి అంటిపెట్టుడు, ప్లాస్టర్లు వేసి అంటిపెట్టిల్లో, నేనైతే మస్తు సార్లు ఇట్లా అంటిపెట్టి దుకాణాలలో కొనుక్కునేదాన్ని. అట్లా మీరు ఎంతమంది వేసిల్లో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే వేయుల్లి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడాలో ఇంక ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లు మీకు తీసుకుంటా పెడతా రోజు ఒక వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.